ఇప్పుడు మనం రోల్ ఐడాకి రోల్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. అది చూద్దాం. ఫస్ట్ రోల్ యాప్ అని ఉంటుంది. తర్వాత అంటే రేషనల్ రోల్ యాప్ అంటే తర్వాత ఎంఓ ల్యాప్ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్. హెచ్ఓ ల్యాప్ అంటే రెండు కలిపి హైబ్రిడ్. ఇక అదర్స్ ఉంటాయి అలా. వెబ్ ల్యాప్ అంటారు, డబ్ల్యూ ల్యాప్, డిఓ ల్యాప్, ఎంఓ ల్యాప్, ఎస్ఓ ల్యాప్. ఇది అంటే వెబ్, డి అంటే డెస్క్టాప్, ఎం అంటే మొబైల్, ఎస్ అంటే స్పెషల్. ఇవన్నీ అడ్రస్ కింద వచ్చేసాయి. మనం ఈ మూడు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో ఐటర్కీలో. ఇవి మెయిన్. సో రోల్ యాప్ అంటే ఇది రిలేషన్ అంటే ఈ ఆర్డిబిఎంఎస్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇక్కడ అన్ని టేబుల్స్ వాడతాం. ఏంటి ట్రాక్ టేబుల్స్, డైమెన్షనల్ టేబుల్స్ మనం డిస్కస్ చేసినాం. అవన్నీ రిలేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి అనాలిసిస్కి, సో ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ ప్రాసెస్ కూడా స్లోగా ఉంటుంది. అర్థమే ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాపబిలిటీ ఆఫ్ లార్జ్ డేటా ఉన్నప్పటికీ, కానీ అంత లార్జ్ డేటా ఉన్నప్పుడు ప్రాసెస్ కూడా స్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, కెన్ స్టోర్ అండ్ అనలైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆల్సో. ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోగలరు, అనలైజ్ చేసుకోవడం. ఇవి అన్నింటిలో సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. జస్ట్ ఏం డిఫరెన్స్ అవుతుంది, ఇక్కడ ఈటీఎల్ స్కోరర్ వచ్చింది, సర్వర్ వచ్చింది కదా. ఇక్కడ మోలాప్లో మల్టీ డైమెన్షనల్ లోడర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి హైబ్రిడ్లో మళ్ళీ ఈటీఎల్ సర్వరే వస్తుంది. ఓకేనా, ఇది ఒక్కటి మారుతుంది, అన్నింటిలో సేమ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏముంది, ఫ్లాట్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఓలాప్ సర్వర్ ఉంటుంది. రెండింటి నుంచి ఈఎల్టీస్ కోడ్ పుట్టాయి, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మ్ అండ్ లోడ్. ఇది కావాల్సిన ఫార్మేట్లో మార్చుతుంది. కాబట్టి డేటా వేర్హౌస్కి వెళ్ళినాకనే డేటా వేర్ నుంచి ఓలాప్ సర్వర్కి వెళ్తుంది. ఓలాప్ సర్వర్ నుంచి యూజర్స్ వాడతారు, వెబ్ ఆర్ ల్యాన్ ద్వారా అది వెళ్తుంది. ఇక మల్టీ డైమెన్షనల్ ఓలాప్లో ఏమవుతుంది అంటే ఇది ఈజీ టు యూజ్. ఇక్కడ కేవలం ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేషన్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నల్ స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్ రిట్రీవల్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీ చేయగలుగుతాం. ఇది డేటాబేస్కి ఎక్స్టెన్షన్ ఏం కాదు. ఓకేనా, దానికి అపోజిట్ అనమాట. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అరేస్ వాడతాం, మల్టీ డైమెన్షనల్ కాబట్టి ఇక్కడ అరేస్ వాడతాం. ఓకేనా, అంతే. ఇక్కడ దానికి అపోజిట్ ఏంటంటే, దానికి అపోజిట్ ఇక్కడ లార్జ్ ఉంటే ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇక్కడ స్లో ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, ఇక్కడ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అరేస్ వాడతాం, అంతే. కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీ అయిపోతాయి. ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ అన్నాం. ఇది మల్టీ డైమెన్షనల్ అనేది నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్. లాస్ట్కి వచ్చేసరికి సేమ్ దాని ఆర్కిటెక్చర్లో ఇక్కడ జస్ట్ ఇది మారుతుంది. మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ లోడర్ ఉంటుంది. ఇక్కడ ఓటీపీ సర్వర్, ఇక్కడ ఫ్లాట్స్ ఫైల్స్ ఈ రెండు కంపెనీ ఓలాప్ సర్వర్కి వెళ్తాయి. ఓలాప్ సర్వర్ నుంచి మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ క్యూబ్కి వెళ్తాయి. తర్వాత అక్కడ నుంచి యూజర్స్ వాడతారు. ఇక హెచ్ఓ ల్యాప్ అంటే హైబ్రిడ్ అనమాట. ఈ కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు ముందు డిస్కస్ చేసిన రిలేషనల్కి మల్టీ డైమెన్షనల్ రెండు కలిపితే హైబ్రిడ్ వస్తుంది. ఈ హైబ్రిడ్లో ఈ ఆటోమేటిక్గా దాని అడ్వాంటేజెస్, రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ డేటాను నువ్వు వాడుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఉంటుంది. ఫ్లాట్ ఫైల్స్, ఓలాప్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, తర్వాత ఈటీఎల్ సర్వర్, డేటా స్కీమ్ ఉంటుంది, తర్వాత ఓలాప్ సర్వర్స్. ఓకేనా, దాని రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి మన హైబ్రిడ్ దానికి. ఎందుకంటే ఆ రెండింటిని కంబైన్ చేస్తేనే కదా మనకి ఇది వచ్చింది. రిలేషనల్ కానీ మల్టీ డైమెన్షనల్ ల్యాప్ని రెండింటిని కలిపితే హెచ్ఓ ల్యాప్ వస్తుంది, హైబ్రిడ్. ఓకేనా, దాని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటర్నల్ డేటా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫాస్ట్ రిట్రీవల్ ఉంటుంది.